మీ అధికార పార్టీ వాయిస్ కంటే కూడా జగన్మోహన్ రెడ్డి వాయిస్ బలంగా వినిపిస్తుందనే ఆరోపణ ప్రజల్లో ఉంది. దాని మీద మీ కామెంట్? వాళ్ళే మాట్లాడుకుని వాళ్ళ పేపర్లో రాసుకుని వాళ్ళే చదువుకుని నిత్యం సాక్షి పేపర్లో, సాక్షి టీవీలో అబద్ధాల అశుద్ధాన్ని అచ్చేయటాన్ని ఎలా చూడాలి? అతను ఇల్లు కాపాడుకోవడానికి ముంచేశాడని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ధర్మాన్ని రక్షించాల్సిన వాళ్ళే, ఆ పొజిషన్లో ఉన్నవాళ్ళే ఒక ఆడగూతుర్ని ఇక్కడికి తీసుకొచ్చి అది ఎంటైర్ మన రాష్ట్రానికి పరువు తక్కువ పోలీస్ డిపార్ట్మెంట్ తలదించుకునే పరిస్థితి కాదంటారా? నేను ఎంపీ కింద ఉండగా నన్ను వేసుకురమ్మని నన్ను చంపాలని చూశాడు. జైల్లో ఏదో ట్రైల్ వేసాడు అరెస్ట్లో. నిన్న మొన్న ఏదో వీడియోలో చూసాం. 15,000 గడిచిన 5 సంవత్సరాల విధ్వంసం తాలూకు ఆ మురికి కడగటం సాధ్యపడే అంశమా? చంద్రబాబు నాయుడు గారు కష్టంలో ఆయన తర్వాత ఎవరైనా కనీసం ఒక 16 గంటల నుంచి 18 గంటలు పనిచేస్తున్నాడు ఆయన. బట్ ఆయన ఒక్కడే పనిచేస్తున్నాడేమో అనుకుంటున్నాను. ఉండి ప్రణాళిక, మీరు దానికి సంబంధించి పూర్తి ప్రణాళికతోనే ముందుకు వెళ్తున్నారా? నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నేను చేయగలిగే సమస్యలు నేను చెప్తున్నా. చదివితే గవర్నమెంట్ స్కూల్ అయినా చదవాలి అనే పరిస్థితి వాస్తవానికి పాలకులు దాన్ని పూర్తి స్థాయిలో పట్టించుకుంటే అద్భుతాలే మట్టిలో మాణిక్యాలని నెక్స్ట్ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు చెప్పాలనుకున్నాను. అమెరికాలో ఎడ్యుకేషన్ ఫ్రీ, వైద్యం ఫ్రీ. రాజుగారు, మీ బలం ఏంటి? నా బలం ఏంటని నేను చెప్తే వెల్కమ్ టు తెలుగు వన్. దాదాపు 4 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, వైసీపీ ప్రభుత్వంపై పోరాడి అనేక అక్రమ కేసులు, దాదాపు చావు అంచుల వరకు వెళ్ళి వచ్చిన ఒక మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి సుభాకర్ గారు. ఎలా ఉన్నారు సార్? హ్యాపీ. మొత్తం మీద మీ రచ్చబండ ప్రోగ్రాము, మీ మీద దమనకాండ, దారుణమైన వికృత పాలిగాడి రాక్షస రాజ్యంలో ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉన్నారు నాటి నుంచి నేటి వరకు. మీరు అన్నట్టుగా మీ స్థాయికి ముఖ్యమంత్రిని, ఎమ్మెల్యే స్థాయికి, కేవలం ఉత్త ఎమ్మెల్యే స్థాయికి జగన్మోహన్ రెడ్డిని తీసుకురాగలిగారు. ఆ పోరాటంలో మీరు నైతిక విజయం మీదే. ఆ రోజు సుదీర్ఘంగా సాగిన మీ రచ్చబండ వేదికగా ఏదైతే అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డికి అనేదాన్ని ప్రాక్టికల్గా ఎమ్మెల్యే స్థాయికి వచ్చారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేని ఉత్త ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి. దాదాపు 130 రోజులు అయిపోయింది మీ పాలన, కూటమి ప్రభుత్వం అధికారం. ప్రభుత్వం ఏర్పడి 92-93 రోజులే ఎలక్షన్ రిజల్ట్ వచ్చి. ప్రస్తుతం ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి వాయిసే చాలా బలంగా రాష్ట్రంలో వినిపిస్తుంది. మీ అధికార పార్టీ వాయిస్ కంటే కూడా జగన్మోహన్ రెడ్డి వాయిస్ బలంగా వినిపిస్తుందనే ఆరోపణ ప్రజల్లో ఉంది. దాని మీద మీ కామెంట్? అంటే అర్థం లేని ఆరోపణలు అయితే చేస్తున్నాడు అతను. ఇప్పుడు మొన్న వరదలో దాన్ని మ్యాన్ మేడ్ అని చెప్పి మొదలెట్టాడు. సో అతని బాకా పత్రికలు, అతని సొంత పత్రికలు అదే పనిగా అదే వార్త రాసి, మరి ఎవడో ఒక ఐపీఎస్ అధికారి, రేపు మాపు సస్పెండ్ కాబోయే ఒక ఐపీఎస్ అధికారి అనుచర గణం ప్రజల్లో కలిసిపోయి ప్రజల్లాగా వాళ్ళ ఆలోచనల్ని ఎవరో ప్రజలు మాట్లాడుతున్నట్టుగా రుద్ది ఒక డిఫరెంట్ అభిప్రాయాన్ని క్రియేట్ చేసినట్టుగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఇలాంటి ప్రచారంలో అతను దిట్ట. కానీ వాళ్ళే మాట్లాడుకుని వాళ్ళ పేపర్లో రాసుకుని వాళ్ళే చదువుకుని అది ప్రజలందరూ కూడా అలా అనుకుంటారు అని అనుకోవటం అతని భ్రమ అని నేను అనుకుంటున్నాను. నిత్యం సాక్షి పేపర్లో, సాక్షి టీవీలో
అబద్ధాల అశుద్ధాన్ని అచ్చేయటాన్ని ఎలా చూడాలి? దానికి గడిచిన 5 సంవత్సరాలు గానీ, అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు ప్రస్తుతం మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా నిరాకంటకంగా ఆ అబద్ధాలు పరంపర కొనసాగుతూనే ఉంది. దానికి అడ్డుకట్ట లేదా? అడ్డుకట్ట వేయొచ్చు. ఇప్పుడు అబద్ధాన్ని ప్రచురించినప్పుడు కంప్లైంట్ ఇవ్వచ్చు. సో దాని మీద కొన్ని కంట్రోల్స్ ఉన్నాయి. ఇలాగా పచ్చి అబద్ధాలని ప్రచురించడానికి వ్యక్తిగత హననం దిశగా మాట్లాడితే, అతని ఇల్లు కాపాడుకోవడానికి ముంచేశాడని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే, ఐ థింక్ దేర్ ఆర్ సెవరల్ వేస్ టు అటాక్ లీగల్లీ. సో మరి అది ఏముంది ఆడు మాటలు ఎవరు పట్టించుకుంటాడని చెప్పి వదిలేస్తున్నారేమో నాకు తెలియదు. ఈ జత్వాని అని చెప్పేసి రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఆఖరికి దేశంలోనే సంచలనం సృష్టించిన కేసు. దానికి సంబంధించి ఆ అమ్మాయి ఎలాంటిదన్నా అవనివ్వండి, కానీ ఆ అమ్మాయి మీద కేసులు ఏమి రిజిస్టర్డ్ అయ్యి లేవు. వాస్తవానికి వలపు వల, హనీ ట్రాప్ అని ఆ అమ్మాయి క్యారెక్టర్ని వ్యక్తిత్వ హననానికి పాల్పడి డైరెక్ట్గా సాక్షి పేపర్లో ఆ అమ్మాయి క్యారెక్టర్ని తీర్పిచ్చేసి వచ్చేశారు. దాన్ని ఎలా చూడాలి? అమ్మాయి పరువు నష్టం దావా వేయాలి ఆ సాక్షుడి మీద. సాక్షి యజమానురాలు సాక్షాత్తు ఒక మహిళ, 2 ఆడపిల్లల తల్లి. ఒక ఆడగూతురు మీద పత్రికా భాషలో రాయకూడని కథనాన్ని వరుసగా ప్రచురించడాన్ని అసలు ఎలా చూడాలి? చాలా దారుణం అది. ఒకటి తను సూ చేయాలి భారతిరెడ్డి అండ్ సాక్షి యాజమాన్యం మీద, ఇండివిజువల్లీ అండ్ కంపెనీ మీద కూడా. మేనేజింగ్ ఎడిటర్ ఏదో ఉందా అమ్మాయి, చేయాలి, కంపల్సరీగా చేయాలి. ఆవిడ ఎవరి మీదో కేసు పెట్టింది బాంబేలో, అది వలపు వల లేకపోతే మ్యూచువల్ అనేది మనం పక్కన పెడితే, ఎవరి కోసం వీళ్ళు ఇక్కడ తప్పుడు కేసు పెట్టి ఈ కుక్కల నాగేశ్వరరావు కొడుకుతో ఇతను ఏదో సినిమా తీయిస్తానని ఏదో అడ్వాన్స్ ఇచ్చాడని చెప్పి ఏదో చెప్పారు. అంతా మీడియాలో వచ్చిందని నేను చెప్పేది. సో ఇతను ఏదో ప్రపోజల్ ఎప్పుడో 2014లో పెడితే వచ్చి అవతల పొమ్మని చెప్పి అమ్మాయి చెప్పిందంట. కుక్కల నాగేశ్వరరావు కొడుకు అమ్మాయి భుజం దగ్గర కూడా రావట్లా, ఫోటోలు చూస్తే మీకు మోకాళ్ళ దగ్గరికి వస్తాడు. సో అమ్మాయి 5'9", 5'10" ఉంది. వీడు ప్రపోజల్ ఇస్తే ఎవరైనా ఎందుకు ఒప్పుకుంటారు? ఏదో పరిచయం ఉంది కదా అని ఏదో ప్రపోజల్ ఇచ్చినట్టున్నాడు. ఆ కంప్లైంటే ఎప్పుడు బొంబాయిలో ఎవరి కోసమో జగన్మోహన్ రెడ్డి కమిట్ అయ్యి దొంగ కేసు పెట్టరా సీతారామాంజనేయులో లేకపోతే సజ్జలో అని అడిగితే వాళ్ళు అల్లిన వల ఈ కేసు. ఈడు ఆ టైంకి ఇతను నాకేదో ఈ అమ్మాయి నాకు తెలుసు అని ఏదో అంటం సంభవించిందంట. కుక్కల సన్. సో కుక్కల సన్ను ఇది చెప్పినప్పుడు అయితే ఈ రూట్లో అల్లమని ఏదో ఒక 5 లక్షలకి ఏదో అడ్వాన్స్ తీసి సమ్ అగ్రిమెంట్ చేసినట్టు ఏమీ లేదు. అసలు ఆ అమ్మాయి ఎవరో వీడికి తెలియదు, ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి తెలియదు, వాళ్ళందరూ కన్ఫ్యూస్ అయిపోయారు. అండ్ మోర్ ఓవర్ వీళ్ళు బాంబే టికెట్లు బుక్ చేసింది నెక్స్ట్ డే ఎఫ్ఐఆర్ చేస్తారనగా. సో ఇదంతా ప్రీఫిక్స్డ్ డ్రామా. తర్వాత నాకు తెలిసింది ఈవెన్ ఆ అమ్మాయిని ఈ పోలీసు ఐపీఎస్ వాళ్ళే నగ్నంగా వీడియోలు కూడా తీశారని భయపెట్టడం కోసం, బ్లాక్మెయిల్ కోసం. ఆ అమ్మాయి ఎలాంటిదైనా కానీ ఆ అమ్మాయికి కూడా హక్కులు ఉంటాయి. అసలు కాదండి, ఎలాంటిదైతే మీకు సంబంధం ఏంటి? అది వ్యక్తిగతం. సాక్షి పేపర్లో ఆ అమ్మాయి ఎలా మనం మాట్లాడుకుంటాం కూడా అమ్మాయి ఎలాంటిదైనా అనేది మనకు అనవసరం, మనకు సంబంధం లేదు. హక్కులు, ఆ అమ్మాయి హక్కులను కాపాడాల్సిన బాధ్యత రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండేవాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ కాకి యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు ఆ అమ్మాయి హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ కాకి, ఆ కాకిని ప్రేరేపించిన పాకి ఎవడో కూడా చూడాలి. ఏదైతే అధికార పీఠంలో కూర్చుని ఇప్పుడు సజ్జల ఐపీఎస్లతో మాట్లాడు అన్న వ్యవహారం, సజ్జలకి ఆ పారిశ్రామికవేత్తకి లింక్ ఉండే పరిస్థితి లేదు. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి ఆ పారిశ్రామికవేత్తకి లింకు. స్వయాన కడప ఉత్తుత్తి స్టీల్ ప్లాంట్ ఓపెనింగ్కి శంకుస్థాపనకి వచ్చి రాజశేఖర్ రెడ్డితో నాకు చాలా అనుబంధం ఉంది, మా అబ్బాయిని మీ దగ్గరికి తీసుకెళ్ళి వ్యాపారం మెళకువలు నేర్పించండి అని చెప్పేసి మై బెస్ట్ ఫ్రెండ్ రాజశేఖర్ రెడ్డి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి బాంబే మా ఆఫీస్కి కూడా వచ్చారని చెప్పేసి ఆనాటి ముఖ్యమంత్రి సభా వేదిక మీద జిందాల్ బహిరంగంగానే చెప్పాడు.
అక్కడ సజ్జల ఇన్వాల్వ్‌మెంట్ కంటే డైరెక్ట్‌గా జగన్మోహన్ రెడ్డే సీన్‌లోకి దిగినట్టు మనం అర్థం చేసుకోవచ్చా? అంటే శివుడు ఆజ్ఞ లేనిదే చేవైనా కుట్టదు. ఈ పోలీసోళ్ళకి ఏముంటుంది? ఇతనేంటంటే సీఎం చెప్తే చేస్తే వీళ్ళకేదో పెద్ద పెద్ద పదవులు, తొందరగా ప్రమోషన్‌లు ఇలాంటివి వస్తాయని కక్కుర్తి పడ్డారు ఈ వెధవలు. ఈ ఐపీఎస్ వెధవలు ముగ్గురు, నలుగురు. విషయాలు కొన్ని ఈ అమ్మాయి అరెస్ట్ చేసిన కరెక్ట్‌గా నెల రోజులకి ఫిబ్రవరి 2వ తారీఖు ఈ అమ్మాయి ఎఫ్ఐఆర్ కట్టారు. దానికి ముందు జనవరి 2 డీఐజీ ప్రమోషన్. హ్మ్. విశాల్ గున్ని ఐజీ ప్రమోషన్ వైజాగ్ కమిషనరేట్ ఐజీ వైజాగ్ చేశాడు అతను. చేశారు. అదే. సో దీన్ని కాపాడాల్సిన, ధర్మాన్ని రక్షించాల్సిన వాళ్ళే, ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళే ఒక ఆడకూతుర్ని ఇక్కడికి తీసుకొచ్చి, అది ఎంటైర్ మన రాష్ట్రానికి పరువు తక్కువ పోలీస్ డిపార్ట్మెంట్ తలదించుకునే పరిస్థితి కాదంటారా? అసలు కాదని ఎవడన్నా అంటే ఆ మనిషి కాదంటాను. టూ మచ్. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక ఎంపీని ఇక్కడి నుంచి తీసుకొచ్చి కొట్టించిన జగన్మోహన్ రెడ్డి అతనికి మతిమరుపు వ్యాధి ఉందా అని డౌట్ వస్తుంది. మొన్న అంటున్నాడు ఆ నందిగం సురేష్ జైల్లోకి వెళ్ళి కలిసి ఒక మాజీ ఎంపీని హైదరాబాద్ వెళ్ళి ఇలా తీసుకొస్తారా అని చెప్పి మాట్లాడుతున్నాడు. పిచ్చోడా మంచోడా? మీరు అప్పుడు ఎంపీ. నేను ఎంపీ కింద ఉండగా నన్ను వేసుకురమ్మని నన్ను చంపాలని చూశాడు. జైల్లో ఏదో ట్రైల్ వేసాడు అరెస్ట్ ఫెలో. కానీ అంత చేసిన నోరు మూసి కూర్చోవచ్చు కదా. మళ్ళీ ఒక మాజీ ఎంపీని ఇలా తీసుకొస్తారా అని మాట్లాడితే అంటే అసలు నా విషయంలో అసలు ఏమీ జరగలేదు అనుకుంటున్నాడు మాత్రం. అది నిజంగా మరిపి అయితే అది అతనికి దేవుడిచ్చిన వరంగా అనుకోవాలి మనం. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినా, ఏం చేసినా దానికి పక్కా లెక్క ఉంటుంది. మీ పార్టీ అధినాయకుల దగ్గర నుంచి నాయకుల వరకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ఆ కాసేపు పిచ్చోళ్ళగా మాట్లాడాడు ఏంటి అని అనుకోవచ్చు, కానీ దానికి తర్వాత 2-3 రోజులు సమయం తీసుకునే పరిస్థితి. ఎందుకు ఇలా మాట్లాడాడు, దానికి యాక్షన్ ఎక్కడో ఇక్కడ స్విచ్ అక్కడ లైట్ టైప్లో అంత పరిణతి చెందిన జగన్మోహన్ రెడ్డి పిచ్చోడని మనం అనుకుంటాం. మనం అమాయకులం వాస్తవానికి. అతను కరుడుగట్టిన భావజాలం పూర్తి గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసుకుని కాదు కదా. పిచ్చోడు అనుకోవటం అమాయకత్వం అని అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే ప్రజలు మరి వాళ్ళు ఇచ్చిన తీర్పుతో అతను పిచ్చెక్కిందేమో అనుకుంటున్నాను. నిన్న మొన్న ఏదో వీడియోలో చూసాం, ఆ ప్రెస్ మీట్లో పిలుస్తారు 15,000 ఏదో ఆ సినిమాలో ముత్యాల ముగ్గులో రావలంగా గారు కోతి కరిసిన తర్వాత ఎలా మాట్లాడాడో అలా మాట్లాడాడు ఆయన. మొట్టమొదటిసారిగా మీరు 4 సంవత్సరాల క్రితం ఢిల్లీ వేదికగా రచ్చబండలో అతనికి సైకిక్ ప్రాబ్లం ఉంది, లండన్ మందులు వాడతాడనే విషయాన్ని ముందు బయటపెట్టింది, ప్రపంచానికి తెలియపరిచింది మీరే. అది ఆ డోస్ అడ్జస్ట్మెంట్ ఏమైనా ఇబ్బంది ఉందంటారా? అయి ఉండాలి. తెలియదు కరెక్ట్గా అప్పుడు ఎంత డోసు ఇప్పుడు ఏం డోసు అనేది నాకు ఐడియా లేదు. కానీ నేను అప్పుడు చెప్పింది నాకు ఉన్న సమాచారం మేరకు కొంత మెంటల్ బ్యాలెన్స్కి మందులు వాడుతున్నట్టుగా తెలిసిందని చెప్పాను. రాజశేఖర్ రెడ్డి బతికుండగా మీరు అత్యంత సన్నిహితులు ఆయనకి, మీ మిత్రుడు, చాలా క్లోజ్ అసోసియేట్ మీరు ఆ ఫ్యామిలీతో. ఆయన ఉండగా తన కుమారుడు పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి పర్సెప్షన్, ఆ బిహేవియర్ ఎప్పుడన్నా సంభాషణ మీ మధ్య వచ్చిందా? ఆ బిహేవియర్ గురించి అయితే రాలా. ఆయన బిహేవియర్, అదే కొడుకు బిహేవియర్ ఒక్కసారి 2009 ఎలక్షన్ల ముందు తను ఎక్కడో అరెస్ట్ చేశారు. టైం అయిపోయిన తర్వాత 9:45కో ఎప్పుడో ఆపేయాలి కదా, రాత్రిలో 10కో అయిపోయిన తర్వాత కూడా ఇంకేదో క్యాంపెయిన్ చేస్తామంటే ఎక్కడో అరెస్ట్ చేశారు, నర్సరావుపేటలోనూ సమ్ ప్లేస్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మేము కూర్చుని ఉన్నాం ఢిల్లీలో. కూర్చుని ఉన్నప్పుడు ఏదో ఫోన్ కాల్ వస్తే నో ఫాలో ద రూల్స్ అని చెప్పి, ఏంటి ఇతను ఏదన్నా ప్రతి తర్వాత ఏదో క్యాంపెయిన్ చేయకపోతే
ఏమన్నా ఓట్లు పెరుగుతాయా క్యాంపెయిన్ చేస్తే, చేయకపోతే ఏమన్నా తగ్గుతాయా, వాట్ ఈస్ ఆల్ దిస్ అని తను కడపలోనో మరి నరసరావుపేటలో నాకు కరెక్ట్ గుర్తులేదు, ఓవర్ ది లిమిట్ గడువు దాటిన తర్వాత మాట్లాడినప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఐ థింక్ ఫర్ ఫ్యూ అవర్స్ అనుకుంటా. చేసినప్పుడు హీ హాజ్ రిఫ్యూజ్ టు ఇంటర్ఫియర్. చెనీ లెట్ పోలీస్ గో యాజ్ పర్ ద రూల్స్ అని చెప్పి చిరాకు పడ్డాడు ఆయన. ఇంటర్ఫియర్ కాల. సో హిస్ టైప్ ఈస్ డిఫరెంట్ రాజశేఖర రెడ్డి గారు. కానీ ఎంతైనా కొడుకే కాబట్టి మళ్ళీ మధ్యలో తల్లి ప్రమేయం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి భరించాల్సి వచ్చింది. మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా పోలీస్ తీరు, ఆ ఇన్వెస్టిగేషన్ చేసే స్పీడు, జగన్ పోలీస్ వేరు, మీ ప్రభుత్వం పోలీస్ పనితీరు, వేగం, ప్రజలు గడిచిన 5 సంవత్సరాల నుంచి పోలీస్ అనే అతను ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా పనిచేస్తున్నారు, ఎలా ఎత్తుకొస్తున్నారు? సింపుల్గా ఒక మాటలో చెప్పనా, అప్పట్లో చూసి రమ్మంటే కాల్చి వచ్చేవారు, ఇప్పుడు కాల్చి రమ్మంటే చూసి వచ్చేస్తారు. అంతే, వన్ వర్డ్. సో నిందితులు బెయిల్ తెచ్చుకునే వరకు వెయిట్ చేసి కనపడట్లేదు అని దొంగ పోలీస్ ఆట, ఈ పోలీసులే దొంగాట ఆడుతున్నారా దొంగలతో? ఒక్క మాటలో చెప్పేశా, ఇంక దాన్ని ఎలాబొరేట్ చేయొద్దు, ఎందుకంటే నేను పాలకపక్షంలో ఉన్నాను కాబట్టి అంతకంటే ఎక్కువ మాట్లాడినా కూడా బాగోదు. ఉండి నియోజకవర్గం అతి తక్కువ సమయంలోనే, అంతకుముందు కని విని ఎరుగని రీతిలో, నాట్ ఓన్లీ ఉండి ఎంటైర్ 175 నియోజకవర్గాలకు సంబంధించి ఉండికి ఒక ప్రత్యేక స్థానం వార్తల్లో, అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు. మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రస్తుతానికి గవర్నమెంట్ ఈ పథకాలు, పెన్షన్లు, జీతాలు, మీరు ఇచ్చిన హామీలను అమలు చేయడానికే తలకు మించిన భారం. కానీ మీరు ప్రమాణ స్వీకారానికంటే ముందే ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే మంచి మనసున్న దాతృత్వం ఉన్నవాళ్ళని ఇన్వాల్వ్ చేసి, నియోజకవర్గం అభివృద్ధిలో దాతలను ఇన్వాల్వ్ చేసి ఫండ్ని క్రియేట్ చేసి, దాని ద్వారా ప్రభుత్వం నుంచి ఫండ్స్ రావటం, కాంట్రాక్టరు వ్యవహారం అనేది ఒక సాంప్రదాయ విధానానికి విరుద్ధంగా స్పీడ్గా మీరు ఇన్వాల్వ్ చేయటం, స్పీడ్ ట్రాక్లో ఎక్కించడం. ఏదైతే ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా నడుస్తుందో, మీరు అప్రకటిత హైడ్రా మీ కాన్స్టిట్యున్సీలో, దానికి మా వాళ్ళు ఉండ్రా అని పెట్టుకున్నారు పేరు. ఉండ్రా, అదేంటి ఉండ్రా అని ఎందుకు? ఇప్పుడు హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ ఓకే, మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ ఏదో ఉంది. ఉండ్రా అంటే ఉండి మేనేజ్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఉండి డిజాస్టర్ ఓకే మేనేజ్మెంట్. సో మీరు అప్రకటిత ఉండ్రా అక్కడ అమలవుతుంది, ఆల్రెడీ యాక్షన్లో దిగింది ఆ కాలువగట్లు. యాక్చువల్గా టు బి వెరీ ఫ్రాంక్, ఇక్కడ హైడ్రా కన్నా ఒక వారం ముందే మా ఉండ్రా మొదలైంది. ఓకే, ఉండ్రానే స్ఫూర్తి ఇక్కడ హైడ్రాకి. అయితే స్ఫూర్తి అని నాకు తెలియదు, ఇప్పటి నుంచో ఫామ్ చేసుకుని ఉండొచ్చు. స్ఫూర్తి అని చెప్పలేదు. మీరు ఆ కాలువ కోఇన్సిడెన్స్ ఏదైతే గడిచిన 5 సంవత్సరాల్లో గుర్రపు డెక్క కూడా తీనటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా, అట్లాగే కాలువగట్టులో ఎక్కడ గడ్డి వేయకుండా బిల్లులు చేయించుకున్న పరిస్థితి, ప్రాజెక్టులకి అసలు జీరో మెయింటెనెన్స్. నిన్నే నేను ఏ గేట్లకి గ్రీజ్ కూడా పెట్టలా. ప్రముఖ మెకానికల్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు, ఆయన నిన్న ఇంటర్వ్యూ చేశాను. దాంట్లో దాదాపు 2 గంటల ఇంటర్వ్యూ, సుదీర్ఘమైన ఇంటర్వ్యూ. దాంట్లో ఈ 5 సంవత్సరాల్లో అక్కడ జీరో మెయింటెనెన్సు అని చెప్పారు ఆయన. 2, రాజారెడ్డిని మీసాల తాత అని పిలిచేవాళ్ళు ఈయన ఇంజనీర్ కన్నయ్య నాయుడు. సో ఆ ఫ్యామిలీతో అంత అసోసియేషన్ ఉంది. ఏంది కడప జిల్లా ఏంటి, చిత్తూరు, మరి ఎట్లా కడపకి ఎట్లా రిలేషన్ తెలియదు కానీ, బట్ అత్యంత సన్నిహితంగా. కానీ ఈ 5 సంవత్సరాలు మిమ్మల్ని ఎందుకు పక్కన పెట్టారన్న, ఆ కుటుంబానికి సంబంధించిన ఇంటి గుట్టు నా ద్వారా ఏమైనా బయటకు వస్తుందని భయపడ్డాడని వేరే వాళ్ళు నాకు చెప్పారు. నన్ను అయితే పక్కన పెట్టాడు. నన్ను పక్కన పెట్టినా పెట్టకపోయినా అసలు అక్కడ నా పనే ఉంది. 5 సంవత్సరాలు జీరో మెయింటెనెన్స్ కదా, నాతో పనే ఉంది అనేది. అట్లా 5 సంవత్సరాల పాటు సాగునీటి ప్రాజెక్టులు కానీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ పట్టించుకోవాలి అసలు. మీరు జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలతో ప్రజా పోరాటంలో మీలాంటి వాళ్ళు
ప్రధాన భూమిక పోషించి అధికారంలోకి వచ్చారు. కానీ అధికారంలోకి వచ్చినంత మాత్రాన గడిచిన 5 సంవత్సరాల విధ్వంసం తాలూకు ఆ మురికి కడగటం సాధ్యపడే అంశమా? చాలా కష్టం. 5 సంవత్సరాల్లో అతను చేసిన దాన్ని సరిచేయటం అంటే హెర్క్యులియన్ టాస్క్. చంద్రబాబు నాయుడు గారు కష్టంలో ఆయన తర్వాత ఎవరైనా కనీసం ఒక 16 గంటల నుంచి 18 గంటలు పనిచేస్తున్నాడు ఆయన. బట్ ఆయన ఒక్కడే పనిచేస్తున్నాడేమో అనుకుంటున్నాను నేను. ఇంకా టీము ఇంకా పూర్తిగా అంటే కొంతమంది మంత్రులు చేస్తున్నారు, నేను కాదనట్లా. కానీ ఈ ఇతను చేసిన డిస్ట్రక్షన్ని సరిచేయాలంటే అది ఒక్కడి వల్ల అయ్యేది కాదేమో అని నా భావన. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో పనిచేయగలిగితేనే అది సాధ్యమవుతుంది. ప్రస్తుతానికి ప్రభుత్వం మారినా కూడా ఇన్వెస్టర్స్ ఆంధ్రప్రదేశ్ వైపు నమ్మకంగా, ధైర్యంగా ముందడుగు వేసే పరిస్థితి ఉందా రాజుగారు? అంటే ఆ పరిస్థితి రావాలి. ఆ పరిస్థితి వస్తుంది అనే నమ్మకం కూడా క్రియేట్ చేయాలి. ఆ పరిస్థితి క్రియేట్ చేయాలి అంటే కొంచెం ఏదైతే మీ యువనాయకుడు స్పీడ్ ఉండాలి. మీ యువనాయకుడు రెడ్ బుక్ ఇక్కడ వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష చంద్రబాబు వస్తే అభివృద్ధి అనేది దాంట్లో ఎటువంటి చంద్రబాబు పనితీరు కష్టపడటం ఎవరికి ఎటువంటి అనుమానాలు లేవు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీ కేసే తీసుకోండి. వాస్తవానికి ఒక ఎంపీ అయి ఉండి భారతదేశ చరిత్రలో ఈవెన్ బ్రిటిషర్స్ టైంలో ఈ దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిన ఎప్పుడు జరగల అప్పుడు కూడా జరగని దమన నీతి, అత్యంత దుర్మార్గం, అమానవీయం ఇక్కడ జరిగింది. దీంట్లో మీ విషయంలో ఆనాడు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక్క జగన్మోహన్ రెడ్డి కాదు, వ్యవస్థలన్నీ ఇన్వాల్వ్ అయ్యే మిమ్మల్ని ఆ స్థితికి చేర్చాయి. కానీ మీరు మామూలుగా మొండివాడు రాజు కంటే బలవంతుడు అనే సామెత. ఈ రాజు మొండి, జగమొండి, పైగా రాజు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఎప్పటికి న్యాయం జరిగే పరిస్థితి ఉందంటారు? ఈ విషయంలో చెప్పాలంటే ఈ పోలీసు నా కేసు విషయంలో ఐఎమ్ సర్టన్లీ నాట్ సాటిస్ఫైడ్. దొరకడండి విజయపాల్ అన్ని రోజులు ఎక్స్ పోలీస్ ఆఫీసర్ని పట్టుకోరండి. సరే ఆడు పారిపోయాడు. సునీల్ కుమార్ మీద ఎఫ్ఐఆర్లో ఉన్నాడు. మాన్యువల్ ప్రకారం ఎనీ పోలీస్ ఆఫీసర్ ఒకసారి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే సస్పెండ్ చేయాలి. 2 నెలలు అయింది, ఇప్పుడు వచ్చి సస్పెన్షన్ లేదు. సో రెడ్ బుక్ ఉందా, ఎత్తేసారా? నాకు అసలు రెడ్ బుక్ గురించి వివరాలు తెలియదు. నేను ఏదో అక్కడక్కడ కొన్ని ఊర్లో ఎలక్షన్ టైంలో పోస్టర్లు చూసా. మా యువనాయకుడి చేతిలో ఆ బుక్తో వేరే వాళ్ళు వేసింది, పార్టీ అఫీషియల్గా వేసింది కాదు, ఆయన అభిమానులు వేసింది చూసా తప్ప రెడ్ బుక్ ఉందో లేదో నాకు తెలియదు. ఉండి ప్రణాళిక, మీరు దానికి సంబంధించి పూర్తి ప్రణాళికతోనే ముందుకెళ్తున్నారా? దీన్ని ఏ దశలో ఎలా మోడల్ నియోజకవర్గం చేయాలి అదే అనేది? నాకు అబ్సల్యూట్ క్లారిటీ. నేను ఎన్నికల అప్పుడే నేను సూపర్ సిక్స్లు మా లెవెల్లో మాకు సంబంధం లేని వ్యవహారం. అది ముఖ్యమంత్రి గారు 3 పార్టీలు కలిపి, ఆ 3 పార్టీల నాయకులు కలిపి అమలు చేయాల్సిన ఇచ్చిన మాట, హామీ, వాళ్ళు ఇచ్చిన హామీ. ఆ హామీలు ఇచ్చే ముందు నేను ఆ పార్టీలో లేను, ఏ పార్టీలో లేను. అదే కదా వీళ్ళందరూ చెప్పేది, ఇతను ఈ పార్టీలో లేడు, ఈ పార్టీలో లేడని. ఫుల్గా వాడు దొబ్బారు అన్ని పార్టీలు. నేను ఏ పార్టీలో లేనని చెప్పి కొంతమంది కామెంట్లు కొట్టారు. సరే, అది వాళ్ళ భావ దారిద్ర్యానికి దాన్ని వదిలేస్తా. నాయకులు కాదు కామెంట్లు, కింద వాళ్ళు కొట్టారు, అది వాళ్ళ భావ దారిద్ర్యానికి వదిలేస్తా. నేను ఏ పార్టీలో ఉన్నానో తెలుసుకోలేనంత చచ్చుదద్దములు ఉన్నారంటారా మీరు? 4 సంవత్సరాలుగా ఇది దింపేయాలరా అని చెప్పి వీళ్ళెవరూ కూడా నోట్లోంచి నాలుగు బయటికి రాని సమయంలో మొదలుపెట్టి
4 సార్లు చావు అంచుల దాకా వెళ్ళొచ్చినాను నేను. నేను ఏ పార్టీలో ఉన్నానో తెలియదని చాలామంది అంటున్నారు. సరే, ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ ఆ కామెంట్స్ కోసం. బట్ అప్పుడు నేను ఏ పార్టీలోనూ లేను అన్నది నిజం, ఓపెన్గా. అన్నిటి మధ్యన అనుసంధానంగా నేను ఉన్నాను అన్నది కూడా మరి 3-4 అయితే తెలుసు. ప్రజలకు తెలుసో లేదో నాకు తెలియదు. తెలియవలసిన వాళ్ళకి తెలుసు నేను ఎన్నిసార్లు ఎంతమందితో ఎలా ఇంటరాక్ట్ అయ్యాను అనేది తెలుసు. సో అందులోకి నేను వెళ్ళకుండా, ఆ మహానాయకులు ఏం డిసైడ్ చేశారో నేను వెళ్ళకుండా, నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నేను చేయగలిగే సమస్యలు నేను చెప్తున్నా అని. నేను ఈ కాలువలో పూడికి 5 సంవత్సరాల నుంచి ముట్టుకోలేదు. దానికి ముందు కూడా ఇంకో 2 ఏళ్ళు ముట్టుకోలేదు. టీడీపీలో కూడా 17లో 14-17 బాగానే అయినాయి. 18-19 వదిలేశారు. సో అక్కడ అందులో కూడా టూ మచ్ అవినీతి. ఎవడైనా సరే తినేస్తారు అలా. సో కాలువల్లో ఈ గుర్రపుడెక్క తీసేయటం, ఆ కాలువలు ఎప్పుడో మెయిన్ డీపెనింగ్ అంతా చెన్నారెడ్డి గారి టైంలో చేశారు, 79లో. ఫస్ట్ 79 ఆర్ 89, ఐ థింక్ 79 కల్లా ఆయన వరల్డ్ బ్యాంక్ లోన్ తీసుకొచ్చి అప్పుల్లో ఎంత 700 కోట్లకి అయిపోయింది మొత్తం. టోటల్ ఇరిగేషన్ సిస్టమ్ రీవ్యాంపింగ్. బ్రిటిష్ టైంలో ఫామ్ చేసిన సిస్టమ్, అది స్టిల్ బ్యూటిఫుల్ సిస్టమ్. సో అవన్నీ నేను చేస్తానని ఐ థాట్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉంటాయని అనుకున్నా ముందు. అవన్నీ చేస్తానని ఒకటి. తర్వాత మంచినీళ్ళు సోర్స్ దెబ్బతింది మాకు. చేపల చెరువులు ఎక్కువైపోయి పంట కాలాల్లో ఈ చేపల చెరువులు నీళ్ళు వదిలేసి సోర్స్ దెబ్బతింది. ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి టైంలో 2006లో ఒక స్కీమ్ ఇచ్చాడు ఆయన. ఆల్మోస్ట్ ఒక 50 హ్యాబిటేషన్స్కి డైరెక్ట్గా ఎక్కడ ఇంప్యూరిటీలు కలవని పాయింట్ నుంచి ఒక పైప్ లైన్ వేసుకొచ్చారు. కమిషనింగ్లో ఇట్ వాస్ ఎ ఫెయిల్యూర్. బట్ ఒక 1.5 పెడితే అయిపోతుంది రిపేర్. దే డిడ్ నాట్ బాదర్, అసలు ముట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చిన తెలుగుదేశం ముట్టుకోలేదు, తెలుగుదేశం తర్వాత వచ్చిన ఇల్లు ముట్టుకోవాలి, వదిలేశారు దాన్ని. 2009లో వదిలేశారు, పూర్తయిన స్కీమ్ని వదిలేశారు. సో దాన్ని నేను మళ్ళీ టేకప్ చేసి ఐ స్టార్టెడ్. ఇనీషియల్ కాంట్రాక్టర్ అడ్వాన్స్ కూడా నేనే ఇచ్చి మొదలు పెట్టమని చెప్పి సగం వరకు అయిపోయినాయి పనులు. ఈ వర్షాల వలన ఇబ్బంది వచ్చింది, కొన్ని చోట్ల పైపులు పోయినాయి. ఆ కాలువల్లోంచి తీసుకెళ్తే ఆ బుల్డోజర్తో ఇవి కొన్ని రిపేర్లు వచ్చినప్పుడు పెద్దగా కాలువల్లో చేసింది ఏమీ లేదు. అది కూడా ఎప్పుడో 2013-14లోనే ఆ ట్రయల్ ఫెయిల్ అయిన తర్వాత ఏదో రిపేర్లు చేస్తా ఆ పైపులు కొన్ని చోట్ల పీకేశారు. సో అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ సరి చేసుకోవడానికి నేను ఎంపీ అయిన కొత్తలో ఒక స్కీమ్ రూపొందించా. నాకు ఎప్పుడైతే రాష్ట్ర బహిష్కరణ విధించాడో మా ఎక్స్-సీఎం, ప్రకటిస్తే జీవో లేకుండా, జీవో లేదు, బియాండ్ జీవో ఇచ్చాడు ఏషియన్ డ్రైన్ వస్తే. సో ఆ వాటర్ నేను మంచినీళ్ళు నాకు ఆ మైండ్లో ఉంది కదా, అది నేను రిపేర్ సొంత కాస్ట్ అయినా చేయించేయచ్చులే. ఆ మంచినీళ్ళు ఇస్తా, కాలువలన్నీ బాగు చేస్తా, ఆకువీడిని ఉండి సెంటర్ని కొంచెం పెద్ద ఊర్లు కదా వాటిని ఆకువీడి మున్సిపాలిటీని బాగా డ్రైన్లు సమస్యలన్నీ చాలా ఉన్నాయి, ఊరికే మునిగిపోయి చిన్న వర్షం వస్తాయి. ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తాను అని ముఖ్యమంత్రి గారు, ఇప్పటి ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉండే ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు ఆకువీడు అభివృద్ధికి నేను సంపూర్ణ సహకారం అందిస్తానని చెప్పి ఆయనతో కూడా చెప్పించాను, రిక్వెస్ట్ చేశాను. చెప్పారు. చెప్పకుండా నేను టేకప్ చేసింది ఇంకోటి ఏంటంటే స్కూల్స్, జెడ్పీ స్కూల్స్కి విపరీతమేం కాదు, 3-4 ఎకరాలు కొన్ని చోట్ల, ఎకరం కొన్ని చోట ప్లే గ్రౌండ్ ఉంది కానీ నాట్ ప్లేయబుల్, పిచ్చి పిచ్చి మొక్కలు మొలిచి అలా ఉన్నాయి. సో అన్నిటిని నేను సరి చేస్తానని చెప్పి
దిగిన తర్వాత అసలు కొన్ని ఒక 3-4 స్కూల్స్లో ఓల్డ్ బిల్డింగ్స్ మొత్తం పెంకుటిళ్ళు తోటి స్టార్ట్ చేసినవి అంత కన్నాలు పడిపోయి అబాండన్ చేశారు. బట్ బ్రిటిష్ టైంలో కట్టినయో ఆ వాల్స్ సాలిడ్గా ఉన్నాయి, పైన పోయింది పెంకు అంతా. సో దాన్ని మోడర్న్ రూఫింగ్ వేసి సౌండ్ ప్రూఫ్ ఇన్సులేషన్ పెట్టి చాలా బాగా చేయించారు 3 స్కూల్స్లో. అన్ని స్కూల్స్లోనూ ప్లే గ్రౌండ్ రిపేర్లు, 1000 మంది విద్యార్థులకి కూర్చోడానికి ఒక 7-8 వేలు విద్యార్థులు ఉంటే మరి 1000 సీట్లు డెఫిషియన్సీ ఉంది. మరి నాడు నేడులో ఏం చేశారో తెలియదు. అవన్నీ కూడా మళ్ళీ ఆర్డర్ ఇచ్చి అన్ని స్కూల్లో మటుకు ఎంత స్థలం ఉంటే అంత స్థలం యూటిలైజ్ చేసి ప్లే గ్రౌండ్స్ కంప్లీట్ అయ్యేలాగా. ఒక్క ఉండిలో ఉన్న మెయిన్ స్కూల్కి ఆల్మోస్ట్ 60 లక్షలు అవుతుంది. విత్ పబ్లిక్ కంట్రిబ్యూషను, రకరకాల స్కీముల్లో వీఆర్ కంప్లీటింగ్ ఇట్. ఇంకో 1 వీక్ 10 డేస్లో ఓపెనింగ్ పెట్టుకుంటాం. ఇలా పాలకోడేరు అని ఇంకో మండల హెడ్ క్వార్టర్ ఉంది, అక్కడ ఆల్రెడీ బ్యూటిఫుల్గా చేసాం. చాలా చోట్ల డైనింగ్ టేబుల్స్ అందరూ కింద కూర్చొనే తింటున్నారు. ఆ ఫర్నిచర్ 1 by 1 కూడా చేస్తున్నాం. కొంత మా కంట్రిబ్యూషన్ ఫండ్ నుంచి, కొంత గ్రామస్తుల దగ్గర నుంచి. ఇది ఎలా అంటే ముందు నేను నా ఫ్రెండ్స్ కలిపి మొదలుపెట్టాం. మొదలుపెట్టి కొన్ని పనులు స్టార్ట్ చేసిన తర్వాత దెన్ పీపుల్ రియలైజ్ నో మేము కూడా వస్తామని చెప్పి ఆ పిలుపుకి పీపుల్ స్టార్టెడ్ కమింగ్ ఫార్వర్డ్. ఆ తర్వాత ఇంకా నేను పీపుల్ వర్ సో కోఆపరేటివ్. నేను ముందు ఫ్రెండ్స్తో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇది డీటెయిల్స్ ఇవి నేను డబ్బులు పంపిస్తానంటే అక్కర్లేదని చెప్పేశాను. ఎందుకంటే నాకు పబ్లిక్ రెస్పాన్స్ ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ ద వర్క్స్, ద రెస్పాన్స్ ఫ్రమ్ ద పబ్లిక్ వాస్ మచ్ మోర్. సో నాకు ఇంకా నా ఫ్రెండ్స్ని నేను ఇక్కడికి అడగాల్సిన అవసరం కూడా రాలా. సో ప్రజలు ఇన్వాల్వ్ చేశారు, ప్రజలు ఆ మేరకు పూర్తిగా. అలాగే అట్ ది సేమ్ టైం ఈ కాలువలో క్లీనింగ్ ప్రాసెస్లో నేను సొంతంగా మొదలుపెట్టేసా. ఆ ప్రాసెస్లో డోజర్ వెళ్ళి పనిచేయాలి. డోజర్ వెళ్ళి పనిచేయాలంటే చాలా చోట్ల ఈ చిన్న చిన్న షెడ్లు అలా వేసి ఆక్యుపై చేస్తారు మొత్తం. సో అవి వాళ్ళకే ప్లాట్లు కూడా ఇచ్చారు చాలామందికి గత ప్రభుత్వంలో. దాని ముందు అక్కడికి మీ ప్లాట్కి మీరు వెళ్ళిపోండి, మీకు లోన్లు త్వరితగతిన శాంక్షన్ అయ్యేలాగా చూస్తాం అని చెప్పి వాళ్ళకి నచ్చచెప్పి స్లోలీ వి స్టార్టెడ్ ఎవెక్టింగ్. కాలువలు, డ్రైన్ల మీద ఉన్న నివాసాలన్నీ స్టెప్ బై స్టెప్ జరుగుతున్నాయి. ఒక 6-7 నెలలు అయితే ఇంకెక్కడ కూడా కాలువ గట్లు, డ్రైనేజ్ గట్లు, చెరువు గట్లు, ఊర్లో మంచినీటి చెరువు మీద కూడా గుడిసెలు వేసేసి అందులోకే మంచినీటి చెరువులోకి డ్రైన్ వదిలే పరిస్థితి. సెప్టిక్ ట్యాంక్ పెట్టినా చెరువు అంచులో ఏమవుతుంది, సీపేజ్ అందులోకి. సో ఇలాంటివన్నీ ఒక యజ్ఞంలాగా మొదలుపెట్టాం. హోప్ఫుల్లీ బై డిసెంబర్, లేట్ అయితే ఇంకో నెల. ఈ వర్షాలు తప్ప ఒక నెల పోయింది. సో నేనన్న మంచినీళ్ళు కానీ, నేనన్న కాలువలు, ఈ డ్రైనేజీలు, పూడిక, నాట్ ఓన్లీ గుర్రపు డెక్క, ఇంక్లూడింగ్ పూడికతో కూడా చేసేస్తున్నాం స్లోగా. సో ఓల్డ్ అప్పుడు జనవరి టైంలో ఏ లెవెల్కి తీసుకెళ్లారో గ్రాడ్యువల్గా ఆ లెవెల్కి తీసుకెళ్ళాలి. అన్నీ ఒకేసారి మొదలెట్టడం, మెషిన్ ఎక్విప్మెంట్ కూడా దొరకదు. మొన్నటిదాకా స్టార్టింగ్లో కొంచెం దొరికి, ఇప్పుడు అమరావతి పనులు మొదలైన తర్వాత ఈ పొక్లైనర్లన్నీ మళ్ళీ అమరావతి వెళ్ళిపోయినాయి. సో ఉన్న ఎక్విప్మెంట్తో ఫాస్ట్గా సాధ్యమైనంత స్పీడ్గా అన్నీ చేసుకెళ్తాను. హోప్ఫుల్లీ నాట్ డిసెంబర్ అండ్ మేబీ 1 more month. నేను ఏదైతే వ్యక్తిగతంగా హామీలు ఇచ్చానో ఆ హామీలన్నీ మ్యాక్సిమం ఫండింగ్ బై మై ఓన్ పబ్లిక్, మై ఓన్ ఓటర్స్ చేస్తాను. 1 అంటే ఒక
గ్రామాల్లో ఒక 1000 మంది సంతోషిస్తే ఒక 3-4 అనాథరైజ్డ్ ఆక్యుపెంట్స్కి కొంచెం మనస్తాపం కలగవచ్చు టెంపరీగా. సబ్సిక్వెంట్గా అతని సైట్లో అతని ఇల్లు కట్టుకున్నప్పుడు దే విల్ ఆల్సో బీ హ్యాపీ. సో అలా అనుకున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ వీ హ్యావ్ గుడ్ కలెక్టర్. సో కలెక్టర్ గారు మిసెస్ ఉమేష్ చంద్ర నాగరాణి గారిని, షీ ఈజ్ ఎక్స్టెండింగ్ ఎక్సలెంట్ సపోర్ట్ ఫ్రమ్ ద అడ్మినిస్ట్రేషన్ సైడ్. అలాగే గతంలో ఆగిపోయిన బిల్డింగులు చాలా ఉన్నాయి ఈ ఎన్ఆర్జీఎస్ వర్క్స్లో. అవన్నీ కూడా కొంత ఎన్ఆర్జీఎస్ ఫర్దర్ ఫండ్స్, కొంత ఆ ఊర్లో వాళ్ళ కోఆర్డినేషన్తో పెండింగ్లో ఉన్న బిల్డింగ్స్ అన్నీ కంప్లీట్ చేసేస్తున్నాం. ఎందుకంటే 40 లక్షలు ఎన్ఆర్జీఎస్ శాంక్షన్, 40 లక్షలు ఖర్చు పెట్టేశారు, ఇంకో 3 లక్షల పని ఉంటుంది, వదిలేశారు. అది పూర్తయితే ఉపయోగించుకోవచ్చు. సో అలా నిరుపయోగంగా పడి ఉన్నాయి బిల్డింగ్లు. అలాగే ఆ ఊరు వాళ్ళకి రేపు 3 లక్షలు ఉంది, నేను ఒక 1.5 lakh నా ఫండ్ నుంచి ఇస్తా, మీ ఊరిలో 1.5 lakh వేసుకుని ఇది కంప్లీట్ చేసి, చాలా ఊర్లో పంచాయతీ ఓల్డ్ బిల్డింగ్లు డిలాబిటేటెడ్ కండిషన్లో ఉన్నాయి, మీరు ఈ బిల్డింగ్లోకి మీరు వచ్చేసేయండి. సో 4 లక్షలు ఉంటే నేను 2 లక్షలు ఇస్తాను, మీ ఊరిలో 2 లక్షలు వేసుకోండి. సో అమౌంట్ నా ఫండ్ నుంచి వెళ్ళి అమౌంట్ తక్కువైనా కూడా రిజల్ట్ ఈజ్ మచ్ బిగ్గర్ బికాస్ ఆఫ్ హ్యూజ్ సపోర్ట్ ఫ్రమ్ ద పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్. ఈ ఉండి మోడల్ ఈ తరహా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ప్రజల్ని అభివృద్ధిలో భాగం చేస్తే అవినీతి, ఇప్పుడు మీరు చెప్పే మోడల్లో అవినీతికి ఆస్కారమే లేదు. అవును, నేను ముందు డ్రైనేజీలు మొదలు పెడతానంటే డ్రైనేజ్ అధికారులు కొంతమంది కంగారు పడ్డారు. సిస్టమ్ ఇది కాదు కదా మోడల్ కానీ. బట్ డెఫినెట్గా మొన్న ముఖ్యమంత్రి గారు కూడా ఆ ఏలూరు సభలో ఆయన కొల్లేరు ఆ విజిట్కి వచ్చినప్పుడు బహిరంగంగా మిమ్మల్ని పొగిడారు, నన్ను మెచ్చుకున్నాను. అన్ని రంగాల్లో అభివృద్ధి బాటపట్టు సొంతంగా కూడా మీరు చేస్తున్నారు. ఎందుకంటే ఆ స్కూల్స్ని నేను స్పెసిఫిక్గా ఎందుకు టేకప్ చేశానంటే, ముందు ఎలక్షన్లో మాట ఇవ్వకపోయినా ఈ కార్పొరేట్ స్కూల్గా అవనివ్వండి, లేదంటే ఇప్పుడు పాపులర్ చైతన్యాలు, నారాయణాలు, దే ఆర్ గివింగ్ గుడ్ ఎడ్యుకేషన్, నో డౌట్. బట్ కోళ్ళ ఫారంలో కోళ్ళలాగా ఉంటారు వాళ్ళు. గేమ్స్కి ప్లేస్ ఉండదు ఆడుకుంటానికి. ఎవడో బిల్డింగ్ కడతాడు, బిల్డింగ్ కట్టి అద్దెకేస్తాడు, నో ప్లే గ్రౌండ్. ఇక్కడ టీచర్లు మంచి వాళ్ళు ఉన్నారు, గ్రౌండ్ ఉంది, నాట్ ప్లేయబుల్. సో టీచర్లు అయితే మంచి వాళ్ళు ఉన్నారు. సో మనం ఒక మంచి ఎన్విరాన్మెంటు, చక్కగా మొక్కలన్నీ పాతి రకరకాల మొక్కలు తెప్పించాం కడియం నుంచి. అన్ని స్కూల్లోనూ గ్రీనరీ ఉండాలి, ఈ ప్లే గ్రౌండ్స్ ఉండాలి, స్కూల్లో బెంచ్లు గించులు అన్నీ, కింద కూర్చుని భోజనం చేస్తున్నారు. స్టెప్ బై స్టెప్ గ్రాడ్యువల్గా అందరూ కూడా టేబుల్ మీద భోజనం చేసే విధంగా ఉండేలాగా 26 స్కూల్స్ ఉన్నాయి మాకు. సో గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ ముందు అన్ని మండలాల్లో ఇంపార్టెంట్ మండల్ హెడ్ క్వార్టర్లో ఉన్న స్కూల్స్, సో గ్రాడ్యువల్గా అన్నీ కూడా జరుగుతున్నాయి సైమిల్టేనియస్గా. సో సాధ్యమైనంత వరకు ఆ లోకల్స్ని, అక్కడ ఉన్న ఓల్డ్ స్టూడెంట్స్ని మోటివేట్ చేసి వాళ్ళ హెడ్ మాస్టర్ని లెటర్లు రాయమని, మీరు ఎంత వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోగలరో తెచ్చుకోండి, మిగిలినవన్నీ నేను, సో వేరే వాళ్ళు ఎవరో ఉంటారు నాకు తెలిసిన వాళ్ళు, సో వాళ్ళకి వీలైతే ఈ బల్లలు చూడు, లేకపోతే దానికి రంగులు వేయి అని ఆ ఊరు లేనప్పుడు ఆ మండలంలో ఎవరైనా ఉంటే హూ ఎవర్ ఈజ్ కమింగ్ ఫార్వర్డ్, ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ లాగా అటాచ్ చేసి, సో ఒక ఏరియాలో మొక్కలు పాతారు, వాళ్ళ పేరే అక్కడ ఒక బోర్డు, ఈ వనాన్ని స్పాన్సర్ చేసింది సో అండ్ సో సుభాకర్. ఆ తర్వాత ప్రిన్సిపాల్ గారికి చెప్పింది ఏంటంటే, స్కూల్ హెడ్ మాస్టర్కి ఈ ఒక్కొక్క క్లాస్ వాడికి ఒక్కొక్క ప్రాంతం ఇచ్చేయండి, ఆ మొక్కలు ఎలా ఉన్నాయి, ఆ మొక్కలకి నీళ్ళు సరిగ్గా పోస్తున్నారా లేదా, బాధ్యత, ఆ మానిటరింగ్ బాధ్యత అప్పచెప్పండి. తర్వాత పర్యావరణ మిత్రం అని ఏదో మీకు తోచిన పేర్లు పెట్టి
ఇయర్ ఎండింగ్ వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వండి. అప్రిషియేషన్. క్వాలిఫైడ్ బీఈడి టీచర్సు ఆనాటి మహనీయులు ఆ ప్రాంత ఎడ్యుకేషన్ కోసం 100 ఎకరాలు ఫ్రీగా ఇచ్చిన వాడి వాళ్ళు ఉన్నారు. కాస్ట్లీ వ్యవహారం. కానీ ఆ జిల్లా పరిషత్ స్కూల్స్ మొత్తం కూడా దాతృత్వంతోనే మహానుభావులు అవును. ప్రజలందరికీ చదువు అందుబాటులోకి ఉండాలనే వ్యవహారం. మీ ప్రయత్నంలో అత్యంత క్వాలిటీ ఎడ్యుకేషన్ చదివితే గవర్నమెంట్ స్కూల్ అయినా చదవాలి అనే పరిస్థితి వాస్తవానికి పాలకులు దాన్ని పూర్తి స్థాయిలో పట్టించుకుంటే అద్భుతాలే చేయొచ్చు. మట్టిలో మాణిక్యాలని. ఇప్పుడు నా ఐడియా ప్రకారం ఈ రకరకాల స్కీములు, పొలిటికల్ గ్యాంబ్లింగ్లు, ఆడిచ్చాడు నీడు, ఈడిచ్చాడు నాడు, అసలు మనం ఎడ్యుకేషను, ఈ హెల్త్ వైద్యం ఫ్రీగా ఇవ్వగలిగితే చాలామంది వైట్ కార్డులు తీసుకోరు. ఇప్పుడు వైట్ కార్డులు తీసుకునే వాళ్ళు బియ్యం కోసం ఎవరు తీసుకోవట్లేదు, వైద్యం కోసం ఇది లింక్ పెట్టారు. నువ్వు తెల్ల కార్డుకి అర్హత ఉన్నాడు అయితేనే నీకు వైద్యం అంటున్నారు. సో తెల్ల కార్డుకి అర్హత లేకపోయినా అర్హత ఉందని మేనేజ్ చేసి తీసుకుంటున్నారు. బియ్యం కోసం కాదు, వైద్యం కోసం. బియ్యానికి తినడానికి తినలేనోడు ఎవరు లేడు. కొద్దిమంది ఉన్నారు కాదంటలా, వాళ్ళకి ఇవ్వచ్చు. బట్ మీరు నెక్స్ట్ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు చెప్పాలనుకుంటున్నాను, ఆ సడన్లీ మార్చండి. వైట్ కార్డ్ లింక్ తీసేయండి. వైట్ కార్డ్ లింక్ తీసేయండి, వేరే క్రైటీరియా పెట్టండి. మరీ నిరుపేద క్రైటీరియా ఆరోగ్యశ్రీకి ఇలాంటి వాటికి పెట్టద్దు. ఆర్ ఎన్టీఆర్ పేర్లు మారుతూ ఉంటాయి ప్రభుత్వం మారినప్పుడల్లా. దానికి వైట్ కార్డ్ ఎలిజిబిలిటీలు పెట్టకండి. ఎందుకంటే ఈవెన్ రిచ్ ఫెలోస్ కూడా, అంటే రిచ్ కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి. ఇవాళ మీకు 4 వీలర్కి ఎలిజిబిలిటీ లేదు, 3 లక్షలు కూడా కార్లు వస్తున్నాయి, లేదంటే సెకండ్ హ్యాండ్ కొనుక్కుంటాడు ఆవిడ. వాళ్ళ హాస్పిటల్కి సర్జరీ అంటే డబ్బు ఉన్నోడు కూడా కింద మీద ఆలోచించి వాళ్ళ పిల్లలు కూడా నీకు ఈ ఆపరేషన్ అవసరం లేదు చూసుకోనే పరిస్థితి. సొంత డబ్బులు పెట్టుకోవాలంటే ఖరీదైపోయింది. సో యూ ఎంకరేజ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాలేజెస్. ఇప్పుడు గవర్నమెంటే అన్నీ చేయలేకపోవచ్చు. ఒక మెడికల్ కాలేజ్ ఉందంటే 1000 బెడ్ హాస్పిటల్ వస్తుంది, డిమాండ్ ఉంది. సో క్రియేట్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 10 కాలేజీలు పెట్టి 10,000 బెడ్లు వస్తాయి. సూపర్ స్పెషాలిటీలు అన్నిటికీ అవసరం ఉండకపోవచ్చు. సెవరల్ సర్జరీస్ ఉంటాయి. ఇప్పుడు ఏ చిన్న సర్జరీకి వెళ్ళినా కూడా మీరు హాస్పిటల్కి వెళ్తే అక్కడ చాలామంది డాక్టర్లే చెప్తారు, మామూలుగా ఇదివరకు ఏదైనా అయితే వెంటనే కుట్లేసి 4 కుట్లేసి పంపేవాళ్ళం. దాన్ని వాళ్ళ కార్పొరేట్ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి చేస్తారు. 1,50,000 200 రూపాయలు ఓపీ తీసుకుని పంపించేసేవాళ్ళు. ఆ 4 కుట్లే కార్పొరేట్ హాస్పిటల్లో అంతా. సో ఈ వైద్యం అనేదాన్ని అమెరికాలో కూడా సంక్షేమం ఉంది. అమెరికాలో ఎడ్యుకేషన్ ఫ్రీ, వైద్యం ఫ్రీ. అక్కడ పేదలు ఉన్నారు, అక్కడ సంక్షేమం. సంక్షేమం లేనిది ఎక్కడా లేదు. కానీ అలాగ పోటీ పడి నేనేంత ఇస్తా అనేది డెవలప్డ్ కంట్రీస్లో ఉండదు. సంక్షేమం లేని దేశమే లేదు. సంక్షేమం అవసరం, ఎక్కడ అవసరం అనేది కొంత బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆరోగ్యశ్రీ పథకం కోసమే హాస్పిటల్స్ పుట్టుకొచ్చిన రాష్ట్రం మంది. ఫీజు రియంబర్స్మెంట్ కోసం మాత్రమే కోళ్ళఫారాల్లాగా ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టుకొచ్చిన పరిస్థితి. వాస్తవానికి మీరు ఏదైతే పేదవాడికి అందాలి అనేది, మధ్యతరగతి కానీ పేదవాడు కానీ ఆరోగ్యం ఉచితం అందాలి అన్నప్పుడు ఈ కార్పొరేట్కి లింక్ చేయటం మూలాన అక్రమాలకి అవకాశం కల్పించింది. ఎవరైతే నిజమైన పేదలో, ఎవరైతే భరించలేని ఉన్నారో గవర్నమెంట్ హాస్పిటల్ స్ట్రెంథెన్ చేస్తే అదే ఆ ఎక్విప్మెంట్ మొత్తం, ఆ సెటప్ మొత్తం ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్ని కార్పొరేట్ స్థాయికి ఇప్పుడు మీరు స్కూల్స్ని ఎలా అభివృద్ధి చేయాలని చూస్తున్నారు? ఎగ్జాక్ట్ నా పాయింట్ అదే నేను చెప్పేది. ఒక మెడికల్ కాలేజ్ ఉందనుకోండి, అది ఈవెన్ ప్రైవేట్ సెక్టర్లో ఉన్న
ఒకసారి 1000 బెడ్ హాస్పిటల్లో వచ్చిన తర్వాత భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. సో మీకు హాస్పిటల్స్ రన్ చేసే ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో వైద్యం మీకు ఎప్పుడూ తక్కువ ఉంటుంది. కానీ ఈ స్కీమ్లో వాళ్ళు అక్కడికి వెళ్ళరు. ఇది ఉంది కదా అని కార్పొరేట్కి వెళ్తారు. సో కొన్ని బాగా స్పెసిఫిక్ వరకే కార్పొరేట్కి రెస్ట్రిక్ట్ చేసుకోగలిగి మిగిలిన అన్నిటిని ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఖచ్చితంగా స్ట్రెంగ్తన్ చేయాలి, అందులో డౌట్ లేదు. మాకు వీళ్ళు ఉంది కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సి బిల్డింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యి 8 నెలలు అయిందంట. ఏదో కొబ్బరిగా కొట్టారు హడావుడిగా. 10 లక్షల పని ఉంది, చేసేవాళ్ళు లేడు, కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు, ఆపేశారు. నేను మళ్ళీ ఆ కాంట్రాక్టర్ని బతిమాలి ఆ 10 లక్షలు ఆ మున్సిపాలిటీ వాళ్ళతో ఇంకా నేను సపరేట్గా కలెక్ట్ చేసి ఆ 10 లక్షలతో ఆ పనులు ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నాం. చేసిన తర్వాత రియల్ షిఫ్ట్ ఇన్ టు దట్ న్యూ బిల్డింగ్ వుడ్ టేక్ ప్లేస్. ఇప్పుడు నేను పట్టుకోకపోతే ఇంకొక 6 నెలలైనా సంవత్సరం అయినా అంతే, అందులోకి వెళ్ళరు. ఎందుకు ఈ కర్మ? సో మన హాస్పిటల్స్ని స్ట్రెంగ్తన్ చేసి ఈ చాలా వరకు హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ బాగుంటాయి, ఇక్కడికి వస్తారు. కానీ ఇక్కడికి హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యే పరిస్థితి లేకుండా వెళ్తే ఒక రకమైన వాసన, ఆ బాత్రూములు సరిగ్గా క్లీన్ చేయరు. సో ప్రభుత్వం అనేటప్పటికీ బాధ్యత రాహిత్యం ఎక్కువగానే ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయాలి. గుడ్ అడ్మినిస్ట్రేషన్ యూ విల్ హ్యావ్ టు కంట్రోల్. టఫ్గా ఉండి ప్రభుత్వ హాస్పిటల్ అయినా సరే యూ ప్రైవేటైజ్ ద సర్వీసెస్. మీ నియోజకవర్గంలో పర్టికులర్గా ఈ ఇంటర్వ్యూ వేదికగా మీ గవర్నమెంట్ హాస్పిటల్ని రాష్ట్రంలోనే ఒక మోడల్ అంటే నాకు 100 బెడ్ హాస్పిటల్ ఏమీ లేదు, ఓన్లీ సిహెచ్సిఏ ఉంది. ఓకే. నా ఎంటైర్ ఇందులో మిగిలిన ప్రైమరీ హెల్త్ సెంటర్లే. ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా అంతంత మాత్రం ఉంటే మొన్న పాలకోడేరులో 9 years బ్యాక్ పైన జస్ట్ స్లాబ్ వేసి ఒక హాల్ లాగా వదిలేశారు. నేను హాస్పిటల్ విజిట్కి వెళ్ళినప్పుడు ఏంటి ఇది ఎప్పటి నుంచి అంటే 9 ఏళ్ళ నుంచి అలా వదిలేశారు. ఇప్పుడు ఎంత అవుతుంది ఫినిష్ చేయాలంటే ఒక 3 lakhs ఎస్టిమేషన్ ఇచ్చారు. ఒక 2 టాయిలెట్స్ కట్టాలి, ఈ రూమ్ అంతా నీట్గా ఫ్లోరింగ్ చేసి జస్ట్ స్లాబ్ ఉంది అంతా నీట్గా చేయాలి. డన్, మీరు మొదలు పెట్టండి. ఎందుకంటే అనదర్ 7 beds పెరుగుతున్నాయి ఆ పిహెచ్సిలో ప్రైమరీ హెల్త్ సెంటర్. ఇమీడియట్గా నేను టేకప్ చేసి మీరు పనులు మొదలు పెట్టండి అని ఒక కాంట్రాక్టర్ని ఆ రోజే ఫైనలైజ్ చేసి చేయండి అని నేను అమౌంట్ పంపిస్తానని చెప్పా. అల్టిమేట్గా ఏమైంది, నా దగ్గర పైసా తీసుకోవాలా. ఆ ఊరోళ్ళు మేమే వేసుకుని చేస్తాం సార్ అని చెప్పి ఆ 3 lakhs ఖర్చు పెట్టారు. నేను పైసా ఇవ్వాలా, 3 నేను ఇవ్వాలనుకున్నా. నా దగ్గర వాళ్ళే మొహాట పడి ఊరోళ్ళు మేమే చేసుకుంటామని చెప్పి 40 daysలో కంప్లీట్ చేస్తారు. మొన్న వెళ్ళి ఇనాగ్రేట్ చేశారు. అలాగే కింద ఉన్నది కూడా ఆ చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా క్లీన్ చేసి ఏమైనా గోతులు ఉంటే కప్పెట్టి ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది. అది చూడటానికి మొన్న వేరే డాక్టర్లు ఏదో సెమినార్ ఉంటే భీమవరంలో కావాలని అది చూడటానికి వెళ్ళి ఇలాగేమన్నా పిహెచ్సిలు బాగు చేయాలి అంటే మా డాక్టర్ ఫ్రెండ్స్ అమెరికాలో కూడా ఉన్నారు, వాళ్ళకి చెప్పి ఈ నా కాన్స్టిట్యున్సీలో ఏమన్నా ఉంటే చెప్పండి చేస్తామని నాకు నిన్న ఫోన్ వచ్చింది. నేను రేపు వెళ్తున్నాను మళ్ళీ కాన్స్టిట్యున్సీకి, ఐ విల్ టాక్ టు దెమ్. ఇలాగ పిహెచ్సిలు ఏదన్నా చేయాలి అంటే కూడా చేసే విధంగా. సో నాకున్న ఫెసిలిటీసే తక్కువ. ఆ ఉన్న ఫెసిలిటీస్లో ఉన్న అందులోనే చేయగలిగినవి ఏదన్నా ఉంటే అవన్నీ కూడా ప్యారలల్గా ఐఎమ్ స్టార్టింగ్. సో విత్ ఇన్ మై రీజియన్ వాట్ ఎవర్ బెస్ట్ ఐ కెన్ డూ ఈవెన్ ఫర్ ద హాస్పిటల్స్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ.
ఈ రాష్ట్రంలోకి పెట్టుబడులు వెల్లువలాగా రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి వాయిస్ ఎంత బలహీనంగా ఉంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అవకాశం లేదు అనేదాన్ని ప్రజలు పారిశ్రామికవేత్తలు పూర్తిగా ఆ నమ్మకం కలిగిన నాడే ఆంధ్రప్రదేశ్ వైపు పారిశ్రామికవేత్తలు చూసే పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితి ముఖ్యమంత్రి గారు కష్టపడుతున్నారు, కొంతమంది మంత్రులు అదే పనిగా కష్టపడుతున్నారు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి డిస్టర్బెన్స్ ఏదైతే అబద్ధ అసత్యాల కథనాలతో కథన రంగంలోకి దూకి ఇలా రావటం, ఒక గంట షూట్ చేసుకోవటం, బెంగళూరు వెళ్ళిపోవటం, మళ్ళీ రావటం, అంత బలంగా ఆ అబద్ధాలని అంత విచ్చలవిడిగా డే లైట్లో చేస్తుంటే మీ ప్రభుత్వ పెద్దలు కట్టడి చేయలేని పరిస్థితి. అతని అబద్ధాలను నమ్ముకుని అధికారంలోకి వచ్చారు ఆయన. మళ్ళీ అదే అబద్ధాలతోనే ముందుకు నడుస్తున్నారు. ఈ పరిస్థితి మనం అట్లా చూస్తూ ఉండిపోవటమేనా? ఉండకూడదు. ఇప్పుడు గతంలో అతను ఒక అబద్ధం ఆడితే నేను రచ్చబండ పేరుతో చీల్చి చెండాడేవాడిని, ప్రజలందరికీ అర్థమయ్యేలాగా చెప్పేవాడిని. ఇప్పుడు నేను నా నియోజకవర్గ పనుల్లో ఉన్నా. ఇంకొకటి, ఐఎమ్ ఓన్లీ అన్ ఎమ్మెల్యే. సో అతను మాట్లాడిన దాన్ని నేను ఖండించినా కూడా అంటే మరి మీ ప్రభుత్వం ఉంది కదా, ఏం చేస్తున్నారు అని మరి నన్నే అడిగే పరిస్థితి కూడా రావచ్చు. నాకు అర్థమైంది ఆ లాజిక్ ఏంటనేది. మీ పరిధి, నా పరిధి బాగా తగ్గించేశారు. గతంలో ఎంపీగా ఉండేవాడిని, ఫ్రీగా ఉండేవాడిని. ఢిల్లీలోనే రెస్ట్రిక్ట్ చేశారు కాబట్టి ఏమేమి మాట్లాడుతున్నాడో ప్రతిదీ నేను ఫాలో అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మీకు ఇన్పుట్స్ వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇన్పుట్స్ వచ్చాయి. నేను ధైర్యంగా ఎవరో మాట్లాడినప్పుడు ధైర్యంగా నేనే మాట్లాడేవాడిని. ఇప్పుడు ప్రభుత్వం మాది. అప్పుడు పాలకుడు తప్పు చేసేవాడు, సో నేను తిరగబడేవాడిని. ఇప్పుడు పాలకుడు తప్పు చేయట్లా, అప్పటి పాలకుడే తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. సో అప్పుడు ఆ పాలకుడిని నేను ప్రశ్నిస్తే నేను ఏ పార్టీలో ఉన్నాను అని ప్రశ్నించే కుసంస్కారాల మధ్య నేనున్నా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా నా పని నేను చేసుకుంటూ, అయినా నేనే వదలట్లా. అతను ఛాన్స్ దొరికినప్పుడల్లా మాట్లాడుతున్నా. నేను ఇప్పుడు ఏంటంటే డైలీ రచ్చబండలు పెడతలేదు కదా, ప్రెస్ మీట్లు పెడుతున్నా, వారానికి 1 లేదా 2. అది నా నియోజకవర్గంలో ఏం చేస్తున్నానో చెప్తూ, ఆ టైంకి అతను మాట్లాడిన కారుకోతలు ఏమన్నా ఉంటే లైట్గా ఖండిస్తూ, స్ట్రాంగ్గానే ఖండిస్తూ ఉన్నా. పోరాడవలసిన స్థాయిలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పుల మీద పోరాడాల్సిన పని లేదు. ఇప్పుడు చర్యలు తీసుకోవచ్చు. పోరాటం అక్కర్ల, అప్పుడు పోరాటం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద పోరాడాల్సిన అవసరం లేదు, చర్యలు తీసుకోవాలి. ఒక ఎమ్మెల్యేగా చర్యలు తీసుకునే అధికారం కానీ అవకాశం కానీ నాకు లేదు. గొంతు పాడేసుకుని ఒళ్ళు హోనం చేసుకుంటే సాగుకు దగ్గరికి వెళ్ళి నాకు సాటిస్ఫాక్షన్ ఉంది, అతను ఓడించగలిగానని, నో డౌట్. ఆ సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఉంది. అతను ఓడించాను అన్న సాటిస్ఫాక్షన్ పూర్తిగా ఉంది. నాకు చాలు, డెఫినెట్గా ఆ సాటిస్ఫాక్షన్, ఐఎమ్ క్వైట్ హ్యాపీ. బట్ ఇంకా ఒక లెవెల్ దాటి పారిశ్రామికవేత్తలు రావట్లేదను, ఇంకోటను, కొంత నిజం ఉంది. అయినా వస్తారు, చంద్రబాబు నాయుడు గారిని చూసి వస్తారు. అయితే మళ్ళీ వీడు వస్తాడేమో అని భయం కూడా ఉంది. ఆ భయం పోగొట్టవలసిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే
భయం అన్నమాట వాస్తవం. చాలామంది మాట్లాడుకుంటే విన్నాం. బట్ అంత భయపడవలసిన అవసరం లేదు. నా దృష్టిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు అని చెప్పి నేనైతే కల్లో కూడా అనుకోవట్లేదు. అతను మళ్ళీ రాడు, ఎట్టి పరిస్థితుల్లో రాడు. ప్రజలు అతన్ని వదిలేశారు, పూర్తిగా వదిలేశారు. అతను రాడు అన్న నమ్మకం అయితే నాకు 100% ఉంది. ఆ నిజాన్ని గాఢంగా నమ్ముతున్నారు. ఆ నిజాన్ని అయితే నేను గాఢంగా నమ్ముతున్నా, అందులో డౌట్ కాదు. బట్ ఆ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది ఎక్స్‌ప్లాయిట్ చేయవలసిన, అతను మాట్లాడిన మాటలని ఎక్స్‌ప్లాయిట్ చేయవలసినంత విధంగా రూలింగ్ పార్టీ సోషల్ మీడియా కూడా లేదేమో అనిపిస్తుంది నాకు. నేను అదే చెప్పబోతున్నాను. జగన్మోహన్ రెడ్డి నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెయిడ్ సోషల్ మీడియాతోనే రన్ అయింది ఆయన పార్టీ. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ సొమ్ముతో సోషల్ మీడియాకి, ఆ డిజిటల్ కార్పొరేషన్లో ఉండే నడిపించిన సోషల్ మీడియాకి నడిపించింది మొత్తం కూడా ప్రజాధనం, ఖర్చు ప్రజాధనం. ఇప్పుడు మళ్ళీ ఆయన పార్టీ ధనాన్ని ఈ పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఆ డబ్బులతో నడిచే వ్యవహారం, టీడీపీకి సంబంధించి, టీడీపీ సోషల్ మీడియాకి సంబంధించి ఎవరైతే పార్టీ మీద కానీ, ప్రాంతం మీద కానీ, రాష్ట్రం మీద కానీ జగన్మోహన్ రెడ్డి వద్దు అనుకునే వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ సమయాన్ని వినియోగించి పనిచేశారు. వాస్తవానికి ఈ 5 ఏళ్ళు గడిచిన రోజుకి వాళ్ళల్లో ఒక నిర్లిప్తత, ఒక నిస్సహాయత, ఒక హోప్లెస్ స్టేటస్కి వెళ్ళి మనకెందుకులే అనే పరిస్థితి, కాడిబారేసే పరిస్థితి. ఎందుకు అంటే ఆ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళందరి మీద కేసులు పెట్టారు. అప్పుడు అయినా పోరాడారు. ఇప్పుడు ఆ కేసులు ఇంకా పెండింగ్ ఉన్నాయి, అవి తీసేయాలి. ఇమ్మీడియట్గా రిలీఫ్ వచ్చేయాలి, రిలీఫ్ రావాలి. ఇంకా అప్పుడు ఆ వ్యక్తి పోవాలని పోరాడారు. చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో పోరాడారు, కేసులు పెట్టించుకున్నారు. ప్రభుత్వం వస్తుందన్న నమ్మకంతో కేసులు పెట్టించుకున్నా బాధపడాల. ఇప్పుడే తీసేయాలి, చేస్తే రిలీఫ్ వస్తుంది, మళ్ళీ రీయాక్టివేట్ అవుతారు. రాజుగారు మీ బలం ఏంటి? నా బలం ఏమిటా? నా బలం ఏంటని నేను చెప్తే ఏదో నన్ను నేను పొగుడుకున్నట్టు ఉంటుందో బాగోదు. బలహీనతలు ఏంటి? బలహీనత మటుకు బలమే. నిజాన్ని నిర్భయంగా మాట్లాడటం బలం, బలహీనత. ఎస్. మీ ప్రమోషన్ ఎప్పుడు మరి? నా ప్రమోషనా ఎమ్మెల్యే నుంచా? ఇదంతా మరి ముఖ్యమంత్రి గారి చేతుల్లో ఉంటుంది. అతి త్వరలో అనుకున్నప్పుడు రాలేదు, మేము ఇప్పుడు అనుకోవట్లేదు కాబట్టి వస్తుందేమో తెలియదు. అతి త్వరలో మీ సేవలు ఉండికే కాకుండా రాష్ట్ర ప్రజానికి మొత్తానికి అందుబాటులోకి రావాలని మనస్ఫూర్తిగా తెలుగు వన్ తరపున కోరుకుంటూ నమస్కారం. థ్యాంక్స్ అండి సుబ్బయ్య గారు.